హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మళ్ళీ ఒక కర్ణాటక స్పెషల్ డిష్ చూపించబోతున్నాను. అండ్ చాలా టేస్టీ, యమ్మీగా ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ ఉత్తర కర్ణాటకలో చాలా ఎక్కువ చేస్తారు. మెంతే కడుబు అంటారు దీన్ని. అండ్ చూడండి ఎంత బావుందో. అండ్ దీన్ని ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అంతా చెప్తాను. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. ఆట. ఇది ఆల్రెడీ జల్లించిందే. సో, అందుకే నేను మళ్ళీ ఏం జల్లించట్లేదు. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం నూనె వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. చాలామంది దీంట్లోనే మెంతాకు కూడా వేసేస్తారు. లేదు అనుకుంటే తాలింపు పెట్టేటప్పుడైనా వేసుకోవచ్చు. సో, నేను అందుకే లాస్ట్‌లో తాలింపు పెట్టేటప్పుడు వేసుకుందాము అని ఇక్కడ వేయట్లేదు. సో, దీన్ని బాగా ఇలా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీకి మనం ఎలా అయితే పిండి కలుపుకుంటాం కదా! సేమ్ కన్సిస్టెన్సీతో కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ, నూనె కానీ రాసుకొని, ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పొడుగ్గా చేసుకొని, చిన్న చిన్న ముద్దల్లాగా తీసి పెట్టుకోవాలి. ఎంత చిన్నవైతే అంత చిన్నవి తీసుకోండి. వీడియోలో నేను కొంచెం పెద్దవి తీసుకున్నాను అనిపించింది. బట్ ఇంకా చిన్నవి తీసుకోవచ్చు. తీసుకొని రౌండ్‌గా ఉండల్లాగా చేసి, వాటిని మధ్యలో ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగతా పిండినంతా ఇలాగే ఉండలా చుట్టుకొని మధ్యలో ఒత్తి పెట్టుకోండి. రెసిపీలో టైమ్ టేకింగ్ ప్రాసెస్ అంటే ఇదే. చిన్న చిన్నగా చేసుకోవాలి కదా! పేషెన్స్‌తో. ఇలా అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని, దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, ఒక మరుగు రానివ్వాలి. తర్వాత ఇవి మనం ముందే చేసి పెట్టుకున్నాం కదా! వీటిని కడుగుల్ని దాంట్లో వేసేయాలి. నిదానంగా, జాగ్రత్తగా వేసుకోవాలి. వీటిని చాలామంది స్టీమ్ కూడా చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. బాగా ఉడుకుతుందో లేదో అని నేను బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ మాకంతా బాయిలే చేస్తారు. యాక్చువల్లీ వీటిని జొన్న పిండితో కూడా చేస్తారు. మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. ఆ రెసిపీ కూడా చేస్తాను. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని తీసేసుకుందాం వాటిని వాటర్‌లోంచి. అంతలోపల తాలింపు వేసుకోవడానికి రెడీ చేసుకుందాం. ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి వేయించుకుందాం. ఇవి కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుందాం. వేసుకొని వీటిని కూడా కొంచెం చిటపటలాడేదాకా వేయించుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా కొంచెం దంచిన వెల్లుల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి మీకు కావాలి అంటే కొంచెం రోట్లో దంచుకొని వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి బాగా. అలాగే ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ కడుగు ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా! తాలింపులోకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. తక్కువైతే మళ్ళీ లాస్ట్‌లో వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కొంచెం వేయించుకొని మెంతాకు ఇక్కడ నేను ఒక కట్ట మెంతాకు తీసుకుంటున్నాను. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బానే ఉంటుంది. ఒక కట్ట మెంతాకుని బాగా క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఈ మెంతాకంతా దగ్గరకొచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఇప్పుడు దీంట్లోకి టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి. ఇందులోకి కొంచెం కారం వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. అలాగే కారంతో పాటు నేను మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకొని మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న కడుగు ఉన్నాయి కదా! వాటిని తీసి ప్లేట్‌లో పెట్టుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసేసి ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి. మన మెంతే కడుగు రెడీ అయిపోతుంది. కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గించుకొని, ఒక నిమ్మకాయ, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది. అండ్ ఈ రెసిపీ నేను ఛానల్ చేశాను అని తెలిసాక నా హస్బెండ్ ఫ్రెండ్ అన్నయ్య స్పెషల్‌గా చెప్పారు. "ఈ రెసిపీ చెయ్యమ్మా చాలా బావుంటుంది. మన కర్ణాటక రెసిపీ" అని.
ఈ ఛానల్‌ని తెలుగు వాళ్ళు చాలా చూస్తారు కదా! సో, వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ రెసిపీ అండ్ వాళ్ళు కూడా ట్రై చేస్తారు అని చెప్పారు అన్నయ్య అయితే. సో, అందుకోసమే ఎస్పెషల్లీ ఈ రెసిపీ ఇంత త్వరగా చేస్తున్నాను. సో, మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. బట్ వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మాత్రం. సో, ట్రై చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ. థాంక్ యూ.